అండి అందరికీ బయటన వర్షం పడుతుంది, అందుకనే పానీపూరి తెప్పించుకున్నాను తిందామని. మా గగన అడిగిందండి పానీపూరి, అందుకని తన కోసం వాళ్ళ తాతగారు తెచ్చారు. చూసారా పానీపూరి రసము కూర. అయితే పానీపూరితో పాటు మనకి చాట్ కూడా తెచ్చారండి. బాగుంటుంది, వేడి వేడి చాట్. అబ్బా చేయి కాలుతుంది, చూసారా చేయి చాలా కాలుతుందండి. ఇగో చాట్, ఇవన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. గగన తినడం అయితే స్టార్ట్ చేస్తుందండి. ఇదిగో రసం. పానీపూరిలో ముఖ్యమైనది పానీ అండి, ఇది లేకపోతే అస్సలు ఏముండదు. ఇదిగో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో కూర. పానీపూరికి ఇలా చిన్నగా హోల్ పెట్టుకొని కొద్దిగా ఇందులో కూర వేసుకొని పానీపూరిలో ముంచుకొని తింటే అబ్బా గగనా తిని 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 కారిపోయింది. చూసావా, తినలేపావు. ఈరోజు నేను పానీపూరి తెప్పించుకున్నాను. అప్పుడు